ఒక్క విత్తండ రాముడు, ఇంకో జగడపాటి, ఇటువంటి వాళ్లంతా అగ్గిపుల్లలు లేకుండానే మంటలు పెట్టేస్తున్నారు. వీళ్లకు తోడు నోటి దిరుస్తనంతో ఢిల్లీ స్పీకర్స్ అంటించే మంటలతో ఇప్పుడు సెగ రగిలిపోతోంది. నివేదికల మీద నివేదికలు తయారు చేయించడం, తెప్పించుకోవడమే తప్ప నిర్ణయాల ఊసే ఎత్తని తాపీ మేస్త్రీయిజం కాంగ్రెస్ది. వాళ్లేమంటున్నారు వీళ్లేమంటున్నారంటూ అవతలి రాజకీయ పార్టీల మీదకు బాధ్యతల్ని తోసేసే గడుసుదరపు కప్పదాటు రాజకీయాలు కాంగ్రెస్వి. జనం ఏమైపోతే మాకేంటి, నిర్ణయం తీసుకుంటే మాకేం ఒరుగుతుందనే స్వార్థపు త్రాసు చేతిలో పట్టుకుని రాజకీయ రంగస్థలం మీద రోజుకో కొత్త డ్రామాకు తెరతీయడం చూసి సగటు తెలుగువాడు నివ్వెరపోతున్నాడు. ఇక రోజుకో పేరు పెట్టి తాడో పేడో తేల్చుకొస్తామని ఢిల్లీ వెళ్లే కాంగీయులు మొఖాలు వేలాడేసుకుని గోడ కొట్టిన బంతుల్లాగా వెనక్కి తిరిగొస్తున్న దృశ్యాలు చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అన్నా తెలంగాణ వస్తుందంటావా అంటూ సగటు మనుషుల పలకరింపుల్లో భాగమైపోయిన ఈ డైలాగ్ వాళ్ల జీవితాల్ని ఎంత అతలకుతలానికి గురి చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. అమ్మా ఇవాళ స్కూల్ ఉంటుందా అని పక్క మీద నుంచి లేచిన పసివాడు అడిగే ప్రశ్నకు ఆ సగటు ఇల్లాలు క్వశ్చన్ మార్క్ ముఖంతో వాడి నాన్న వైపు చూస్తే టీవీ రిమోట్ ఆన్ చేసి న్యూస్ ఛానళ్లు తిప్పి సమాధానాల స్క్రోలింగులు, బ్రేకింగ్ న్యూస్ల కోసం చూడడం కామన్ అయిపోయింది. స్కూళ్లుంటాయో లేదో తెలీదు, రోడ్లు వాహనాలకు దారినిస్తాయో లేదో తెలీదు, ఆటో వాలాలు సహకరిస్తారో లేదో అంతకంటే తెలీదు. నగరం నరకాన్ని తలపిస్తోంది జనానికి. సందు చివరి దాకా నడిచి వెళ్లి మెయిన్ రోడ్ ఎక్కేదాకా ఎడతెగని డౌట్లు పౌర జీవనం మీద. అది ఎప్పుడు, ఎందుకు, ఏ కారణాల చేత స్తంభిస్తుందో నగర యాంత్రికుడికి అర్థమే కాని ఒక బేతాళ ప్రశ్న. పొద్దున్నే ఓ ఛానల్లో కొంతమంది మాటలతో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటున్నారు. యాంకరుడు తాను పెట్టిన అగ్గికి అవతలి వాళ్లు తగలబడుతుంటే పగలబడి విరగబడి నవ్వేస్తున్నాడు. విషయం ప్రణబ్ ముఖర్జీ తనను కలిసిన తెలంగాణ వాదుల్ని ఉద్దేశించి ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నారనేది సారాంశం. ఇక ఉపశీర్షికల వరుస సరే. ప్రణబ్ నోటి గురించి తెలిసిన వాళ్ళు ఆయన మాటలు అన్నా అనే ఉంటాడులే, వీళ్ళు తేల్చే రకం కాదంటూ సరిపెట్టుకున్నారు. సున్నితమైన అంశాల్ని డీల్ చేయడంలో మీడియాకు బాధ్యత లేదా అన్నది ఇప్పుడు మళ్లీ తెర మీదకొస్తున్న విషయం. వంట వార్పు పేరుతో ఆదివారం నాడు వేలాది పొయ్యిలు హైదరాబాద్ రోడ్ల మీద మండాయి. దానికి గుమగుమల బిర్యానీ, బగారా బైంగన్ల టైటిళ్లు పెట్టి సదరు నిరసన కార్యక్రమానికి ఎంటర్టైన్మెంట్ టచ్ ఇవ్వడంలో ఔచిత్యం ఏమిటన్నది ఒక తెలంగాణవాది ప్రశ్న అయితే, అసలు ఆ కార్యక్రమంలోనే వినోద ప్రధానమైన అంశం ఉంది కదా అంటూ సనిగాడో సమైక్యవాది. మనం పోయి బిర్యానీ తిందాం, వాళ్ళు తయారు చేసిన బిర్యానీ. ఇంతటి సీరియస్ వ్యవహారంలో కూడా అసలు వంట వార్పు, లక్ష పొయ్యిల పోటీల ఎపిసోడ్లను ఒక సీరియల్ గా తీసి ప్రసారం చేస్తే మార్కెటింగ్ అవుతుందా అంటూ ఒక ఔత్సాహిక టీవీ ప్రొడ్యూసర్కి వచ్చిన డౌట్. ఒక్కోసారి వీళ్లను చూస్తే అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ వధ కథే గుర్తొస్తుంది. పార్టీ దిశానిర్దేశాల కోసం ఎదురు చూపులు చూసే రెండో శ్రేణి పార్టీ నాయకుల్లాగా ఇప్పుడు జనం కూడా ఏ రోజుకా రోజు ఏ పార్టీ లీడర్ ఏం చెప్తాడా అన్న వెయిటింగ్ లో పడిపోయారు. తెలంగాణ వస్తే ఆంధ్ర ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్ అంటాడు ఒక ఆయన. నెలలోపు తెలంగాణ వ్యవహారం తేల్చుకొస్తానంటుంది ఇంకో బెజవాడ బండి. ఉద్దేశాలు రెచ్చగొట్టాలను లేకపోతే అల్లకల సృష్టించాలని ఎవరికి ఆ భావన కానే కాదు. అతి త్వరలోనే ఒక నెల రోజుల లోపల సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు రాజీనామాలు చేస్తే చేసుకోండి, మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి అంటూ ఒక చిదంబరమో ఒక ప్రణబుల వారో
తెలంగాణ కాంగ్రెస్ వాదులను ఉద్దేశించి బ్లాక్ మెయిలింగ్ బాంబు పేల్చారని అన్న మాటలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎవడేమన్నాడో కానీ ఇక్కడ అగ్గిపుల్లలు లేకుండా మంటలు పెట్టేస్తున్న ఈ సగటు రాజకీయ నాయకులు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే స్వైన్ ఫ్లూ భయంతో ముక్కులకు గుడ్డలడ్డం పెట్టుకున్న కథలు గుర్తొస్తున్నాయి. ఈ పట్టణ నగర యాంత్రికుడు అటు ఉద్యమం ఇటు ఉన్మాదం అనే తాడు మీద నడిచే బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయలేక చచ్చిపోతున్నాడు. తన తోటివాడితో తోడబుట్టిన వాడితో సైతం ఏం మాట్లాడితే ఏమొస్తుందోనన్న భయంతో నోటికి చేతులు అడ్డం పెట్టుకుంటున్నాడు. రియలీ లివింగ్ ఆన్ ఎడ్జ్. ఇక్కడ ఉద్యమ జ్వాలలు ఇలా తగలబడుతుంటే అక్కడొక ఉద్యమ జ్యోతి ఆరిపోయింది. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పెరిగిన ప్రొఫెసర్ జయశంకర్ తన తొలి చివరిదైన ఆ ఒక్క కోరిక తీరకుండానే తరలిపోయారు. ఉద్యమ పార్టీగా పుట్టిన తెరాసకు సిద్ధాంతీకరణ చేసి తుది శ్వాస వరకు తెలంగాణ ఆశతోనే బతికారాయన. తెలంగాణ వస్తే తప్ప పెళ్లే చేసుకోనంటూ ఆజన్మ బ్రహ్మచారిగానే బతుకు బండి లాగారు. అపర విద్యావేత్తగా మేధావులకే మేధావిగా ఎన్నో విద్యా కుసుమాల్ని పూయించిన ప్రొఫెసర్ గారు తాను లేని లోటు పూడ్చలేదని తెలిసి కూడా మాయదారి గొంతు క్యాన్సర్ మరీ మారాన్ చేస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లిపోయారు. పదవుల్నే ప్రాణపదంగా భావిస్తూ ఉద్యమం పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునే ఇప్పటి పొలిటికల్ ట్రెండ్కు జయశంకర్ శైలి పూర్తిగా విరుద్ధం. నైతిక విలువలే మనుగడగా సాగిన ప్రొఫెసర్ జీవితాన్ని ఇంత దగ్గర నుంచి చూసి కూడా ఇప్పటి నేతలు నేర్చుకుందేమిటో అర్థం కాదు. వేదికలెక్కి గొట్టాలు చేతికి అందుకుని ఊకదంపుడుతో ఊపి పారేసే నాయక గణానికి జయశంకర్ అయ్య మిత భాష్యానికి చెప్పుకుని తీరాల్సినంత వైరుధ్యం ఉంది. సిద్ధాంతాలకు కట్టుబడ్డం ఎప్పుడో మర్చిపోయిన కొందరు నేతా స్త్రీలకు జయశంకర్ జీవితం చదివి తీరాల్సిన ఒక అచ్చు పుస్తకం.